తప్పుడు పత్రం. యశస్కరుడు కాశ్మీర దేశాన్ని పరిపాలించే కాలంలో మాటల మాయ వల్ల కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని కాజేసిన వాని కథను ఇంతకు ముందు విన్నాం కదా. అదేనండి, తీర్పు మార్పు నేర్పు అనే కథ ఉంటుంది నా ఛానల్లో, ఒక్కసారి వినండి. అలానే మరొకప్పుడు ఒక రోజున న్యాయశాఖకు సంబంధించిన ఉద్యోగులు వచ్చి, ప్రభు, ఒక బ్రాహ్మణుడు మన దివాణంలో ప్రయోపవేశం చేస్తున్నాడు అని చెప్పారు. తక్షణమే రాజు ఆ బ్రాహ్మణుని పిలిపించి, మీ ఫిర్యాదు ఏమిటండి అని అడిగాడు. ఇందుకు ఆ బ్రాహ్మణుడు ఇలా సంజాయిషి చెప్పుకున్నాడు. కాశ్మీర దేశం ముఖ్య పట్టణమైన శ్రీనగరపు శ్రీమంతులలో నేనొకడును. అయితే కాలం మారింది, స్థితిగతులు మారినాయి, ఆస్తులు తరిగిపోయాయి, అప్పులు చుట్టుకున్నాయి. ఇల్లు వాకిలి తోట దొడ్డి అన్నీ అమ్మేసి బ్రతుకు తెరువు కోసం ఎక్కడికన్నా పోదామని నిశ్చయించుకున్నాను. ఆ ఊరిలోనే ఒక వర్తకుడు నా ఆస్తిని అంతటినీ కొనుక్కున్నాడు. అయితే తోటలో ఉండే ఒక దిగుడు బావి మాత్రం అమ్మివేయకుండా నా భార్య కోసమని అట్టే పెట్టాను. ఎండాకాలంలో తోటమాలిలు ఈ బావిలో నీళ్ళే తోడి పోసుకొని పూల మొక్కలు తడుపుకుంటారు. ఇలా వాళ్ళు బావి నీళ్లు వాడుకున్నందుకు ఏటా శిస్తు రూపంగా కొంత ప్రతిఫలం చెల్లిస్తూ ఉంటారు. ఇలా వచ్చే ఆదాయంతో నా భార్యకు సుఖంగా భుక్తి గడిచిపోతుందనే ఉద్దేశంతోనే బావిని కేటాయించి అట్టే పెట్టింది. నా భార్య భుక్తి విషయంలో ఇటువంటి ఏర్పాటు చేశాను కదా అనే తృప్తితో వెనక దిగులు ఏమీ పెట్టుకోకుండా దేశాంతరం వెళ్ళిపోయాను. 20 ఏళ్ల తర్వాత కొంత సంపాదనతో మళ్ళీ దేశానికి తిరిగి వచ్చాను. తిరిగి వచ్చి చూసేసరికి నా భార్య ఎవరింట్లోనో చాకరీ చేసుకొని పొట్టపోసుకుంటున్నట్లు తెలియొచ్చింది. ఈ మాట తెలియగానే నాకు కోపం వచ్చింది, దుఃఖము పొర్లి వచ్చింది. వెంటనే నా భార్యను పిలిపించి, నీ భుక్తికి తగిన ఏర్పాటు నేను చేసి వెళ్ళాను కదా, ఇప్పుడు ఈ గతి పట్టడం ఎందుచేత అని అడిగాను. అందుకామె, మీరు దేశాంతరం వెళ్ళాక నేను ఆ దిగుడు బావి దగ్గరకు వెళ్ళాను. వెళ్ళేసరికి మన ఇల్లు కొన్న వర్తకుడు నన్ను నానా మాటలు అని చావగొట్టి బయటకు సాగనంపాడు. ఆడదాన్ని ఏం చేయగలను అంటూ తన గోడు వలపోసుకున్నది. వెంటనే న్యాయాధిపతుల వద్దకు వెళ్ళి ప్రయోపవేశం చేసి, దుష్టుడైన ఆ వర్తకుడు నా నూతిని అన్యాయంగా వశపరుచుకున్నాడు అని ఫిర్యాదు చేశాను. అంతా విని ఉద్యోగులు వర్తకునిదే న్యాయమని తీర్పు చెప్పారు. అందుచేత నా నూతి మీద నాకున్న అధికారం నేను వదులుకోవలసి వచ్చింది. ఇలా ఎంతమంది పెద్ద మనుషుల వద్దకు వెళ్ళి చెప్పుకున్నా అందరూ కూడా వర్తకుడి పక్షానే తీర్పు చెప్తున్నారు అంటూ జరిగిన సంగతంతా చెప్పాడు. చెప్పి, మహారాజా, నేను కేవలం అమాయకుణ్ణి, ఈ దావాలు ఫిర్యాదులు ఏమీ తెలియని వాణ్ణి. అప్పుడు ఇప్పుడు నాది ఒక్కటే మాట, ఇల్లు దొడ్డి మాత్రమే ఆ వర్తకునికి అమ్ముకున్నాను. అమ్మానే కాని పెరట్లో ఉండే బావి మటుకు అమ్మనే లేదని ప్రమాణం చేసి చెప్తున్నాను. కనుక ఈ విషయంలో ఏలిక న్యాయం అనుగ్రహించకపోయినట్లయితే ఈ రాజ్యద్వారం వద్ద ప్రాణాలు విడవడం తప్ప గత్యంతరం లేదు అన్నాడు. మర్నాడు యశస్కరుడు విచారణ కూర్చున్నాడు. వాది ప్రతివాది సాక్ష్యాలు ఇదివరకు ఈ ఫిర్యాదు విచారణ చేసి తీర్పు చెప్పిన అధికారులు అందరూ రాజాజ్ఞ ప్రకారం హాజరయ్యారు. విచారణ ఎలా జరిగింది అని రాజు వేసిన ప్రశ్నకు న్యాయాధిపతులు ఇలా చెప్పారు. ప్రభు, మేము ప్రతిసారి న్యాయంగానే విచారణ చేసి తీర్పు చెప్పాము. దుష్టబుద్ధి గల ఈ బ్రాహ్మణుడు మా తీర్పులను పాటించటం లేదు. అసలు క్రయాపత్రమే కల్పితమని చెప్పటానికి కూడా సాహసిస్తున్నాడు అతను. అప్పుడు రాజు పత్రం తీసుకొని పరిశీలనగా చూచాడు. కూపసహితముగా ఇల్లు తోట విక్రయించడం అయినది అని అందులో స్పష్టంగా వ్రాసి ఉన్నది. ఆలోచించాడు రాజు. తర్వాత సభలో ఉన్నవారితో అది ఇది మాట్లాడుతూ కూర్చున్నాడు. మాటల సందర్భంలో రత్నాల ప్రసక్తి వచ్చింది. రాజు అక్కడ ఉన్నవారి ఉంగరాలు తీసుకొని వాటిలోని ఆభరణాలను కుతూహలంతో పరిశీలించసాగాడు. ఆ తరువాత సరదాగా మాట్లాడుతూనే నవ్వుతూ ఇతరుల వద్ద నుంచి తీసుకున్నట్లే ప్రతివాది అయిన వర్తకుని దగ్గర కూడా ఉంగరం అడిగి తీసుకున్నాడు. అలా యువతలకు వచ్చేసి యశస్కరుడు ఆ ఉంగరాన్ని భటుని చేతికిచ్చి, ఈ ఉంగరం తీసుకొని నువ్వు వర్తకుని ఇంటికి వెళ్ళు, వర్తకుని గుమస్తాను కలుసుకో, ఈ ఉంగరం ఆనవాళ్ళు చూపించి, ఇదిగో ఫలానా సంవత్సరపు జమా ఖర్చులు చిట్టా కావాలని అడిగి పట్టుకురా అని చెప్పి పంపాడు. ఆ కాలంలో ఇలా నమ్మకం కలగటానికని ఆనవాలుగా ఇచ్చే వస్తువును అభిజ్ఞానము అనేవాళ్ళు. రాజుగారి నౌకరు వర్తకుని ఇంటికి వెళ్ళి అభిజ్ఞానము గుమస్తాకిచ్చి చిట్టా పుస్తకం ఇవ్వమని అడిగాడు. గుమస్తా ఏ విధంగానూ సందేహపడటానికి అవకాశం లేకపోయింది. అతడు ఆ ఉంగరాన్ని దగ్గరుంచుకొని కావాల్సిన చిట్టా ఇచ్చి పంపాడు.
చిట్టా రాగానే యశస్కరుడు జాగ్రత్తగా చూచాడు. పద్దుల మధ్యని ఒక చోట అక్రయ దస్తవేజు వ్రాసిన లేఖరికి 1000 రూపాయలు ఇచ్చినట్లు ఖర్చు కనపడింది. పత్రం వ్రాసిన లేఖరికి ఇంత సొమ్ము ఇవ్వటం అనేది రాజుకు విడ్డూరంగా తోచింది. వర్తకుడు ఇలా చేయటానికి కారణం ఏమై ఉంటుంది అని కొంచెం నిదానంతో యోచించాడు. కిటుకు బోధపడింది. తక్షణమే రాజు దర్బార్లోని అందరికీ ఆ చిట్టా చూపించాడు. పత్రం వ్రాసిన లేఖరిని పిలిపించి ప్రశ్నించాడు. మహాప్రభు, అపరాధం మన్నించాలి. నేను వర్తకుని వద్ద నుండి 1000 రూపాయలు తీసుకున్న మాట వాస్తవం. తీసుకుని కూపరిహితముగా అన్న మాటను కూపసహితముగా అని దిద్ది మార్చి వ్రాసిన మాట నిజమే. ప్రభువులు దయామయులు, క్షమించాలి అంటూ పాదాల మీద పడ్డాడు. వర్తకుని మోసం రుజువైంది. లోగడ తీర్పులిచ్చిన న్యాయాధిపతులందరూ తెల్లబోయారు. పట్టుబడిన లేఖరిని రాజు క్షమించి వదిలాడు. వర్తకుడు కొన్న ఇల్లు పెరడు అంతా వాదియే అని బ్రాహ్మడికి ఇప్పించి వేసి అపరాధి అయిన వర్తకుణ్ణి రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టించాడు. ఇలా మన బ్రాహ్మణుడికి న్యాయం చేకూరింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.